ఏదన్నా ఒక వారం మనస్ఫూర్తిగా మొక్కినాం అనుకో పక్క ఆమె బిలింపించుకుంటది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే బెంగళూరు హొస్కోట కంబాళిపురం గ్రామంలో కాటేరమ్మ దేవస్థానానికి అయితే వచ్చేసాను. చాలా మందికి నరదిష్టి అనేది తగులుతూ ఉంటుంది. ఇక్కడ నిమ్మకాయలతో కొబ్బరికాయలతో దేవస్థానంలో దిష్టి తీపించుకుంటారు. ఈ కాటేరమ్మ దేవస్థానంలో మనం అడుగు పెడితే ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాటేరమ్మని తలుచుకొని 9 వారాలు 9 ముడుపులు ఈ రావి చెట్టుకి కట్టినట్టయితే మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కోరుకునేవి జరుగుతున్నాయా? పక్క జరుగుతుంది, పక్క జరుగుతా ఉంది. సమాధానంగా ఉంటది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తా ఉంటది. రావాలనిపిస్తుంటది. ఏ కోరికైనా కోరుకుంటారా? ఏ అనారోగ్యమైన సంపాదలైనా ఏదైనా మనకి ఏం ప్రాబ్లం ఉందన్నా పక్క జరుగుతుంది ఇక్కడ. అంటే ఒక వారం కట్టి అలా అట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు. ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా వచ్చి కట్టాల్సిందే. ఎక్కడన్నా ఉండు, అప్పుడే ఇక్కడ బిలింపించేస్తుంది. ఆమె బిలింపించుకుంటది. నువ్వు ఎక్కడున్నా బిలింపిస్తుంది ఆమె. ఒక వారం మనస్ఫూర్తిగా మొక్కినావు అనుకో పక్క ఆమె బిలింపించుకుంటది. ఇక్కడికి వచ్చిన భక్తులకి భోజన వసతి కూడా కల్పించబడుతుంది. అలాగే బస్సు సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ 252 అడుగుల ఎత్తుగా ప్రత్యాంగిరి దేవి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అందరికీ మంచి జరుగుతుందని ఈ వీడియో చేయడం. ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి.